ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోషతే జయగో జయగడి ప్రార్థన. ప్రార్థన. పరలోకమా పీర పరలోకతండి ఇంకా మన శ్రేష్టమన్నానికి ఎంతమంది అయితే ఈ రోడ్డుగా నేను కోసం మీరు అక్కడికి కాచుకోవడానికి ఎంతమంది అయితే రోడ్డుగా తండ్రి ఇట్టుగా తండ్రి వాక్యం చదిపోతుండగా తండ్రి మా మనోరథ తెలిసిలా చేయండి రోడ్డుగా తండ్రి వాక్యం చదిపోతుండగా మేము వాక్యాన్ని వినిపించిపోయేలాగా బాబు రాసుకులా చేయండి. అందులో ఉండే సందర్భాలు కూడా మేము లోతుల్లోకి వెళ్ళి నేర్చుకునేలా చేయండి. ఈ రోడ్డుగా తండ్రి వాక్యం చదువుతుండగా మీదని సత్యంగా నేను తండ్రి రోడ్డుగా తండ్రి ఈ వాక్యం చదువు ఆనందించి అంత వరకు తండ్రి మీ మహిమకు వాడుకునేలా చేయండి తండ్రి. ఇంకా అయితే రోజులు అన్నం ముట్టపోయి వస్తామని ఏసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్ తండ్రి ఆమేన్. మంచిదమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు దేవ. తండ్రి, జనవరి మాసం 5వ తేదీలోనికి మమ్మల్ని నడిపించే ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మార్క్స్ వార్త 11వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభావ మరి యొక్క సమయంలో ఆయన యొక్క పరిచయం మేము ప్రారంభిస్తుండగా మీ సహాయాన్ని మాకు తెచ్చండి. అలాగే మీ కుమారుని ద్వారాగా చేయబడినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వెనకాల ఉన్నటువంటి మీ యొక్క అనాది సంకల్పాన్ని మేము గుర్తిరిగి తెలుసుకుని ప్రభావ వాటిని మా జీవితంలో మా వెనుకడిలో మేము ఫలింపజేసుకోవడానికి నాయన మా వంతుగా నాయన మేము కొన్ని ప్రయత్నాలు చేయడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మా యొక్క క్రీస్తు ప్రభు సంఘాలైనటువంటి ఓదూరు వైఎస్ఆర్ నగర్ బిడ్డలందరినీ కూడా కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను, వారికి సహకరిస్తున్న పెద్దల కుటుంబాలని, పురుషుల కుటుంబాలని, యవనస్తుల కుటుంబాలని, వృద్ధులను, బాలులను అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. నీ బిడ్డలందరూ కలిసి నాయన తండ్రి వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ నాయన నీ బిడ్డలకి సహాయ సహకారాలు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినమంతట్లో నేను మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయమని తండ్రి. ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే పరిచర్ను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను నాయన వారిని దర్శించండి తండ్రి. వారి జీవితాల్లో నూతన కార్యాలు తెచ్చమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో మీ మాటలు మరి మేము బైబిల్ పఠనంగా చదవడానికి సిద్ధపడుతుండగా తండ్రి, చక్కటి రీతిలో మేము వినుటకు, నేర్చుకున్నట్టుకు, తెలుసుకున్నట్టుకు, ఆ మాటలో ఉన్నటువంటి లోతైన భావాలను పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుటకు మీ శక్తిని, మీ యొక్క నాయన తెలివిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో మరి ఉదయకాల సమయంలో మరి ఒక చక్కనటువంటి పాటను పాడుకుంటూ తండ్రి అయినటువంటి దేవత దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యెహోవా నా దేవా నీ దయలో కాయుమా, యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే, ఏలికగా నన్ను మలచితివే. ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే, ఏలికగా నన్ను మలచితివే. యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా, ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విసలత కలిగించుమా. ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విసలత కలిగించుమా. నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా. నన్ను కరుణించుమా,
కరుణించుమా, నాపై కృప చూపుమా. యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది పిల్లారా. మరి యొక్క సమయంలో మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని మనం మరి ఉదయకాల సమయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకుందాం పిల్లారా. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పేగే బేతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి ఇలా ఉండము, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే ఇంకెలా జరగమ్మా, కట్టబడి ఉన్న ఇంకెలా జరగమ్మా, గాడిద పిల్ల యొక్క నీకు గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఎలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అక్కడ చూడు మోషేబాబు, అతడు తక్షణమే దానిని తోలి పంపినని వారిని పంపెను. 4వ వచనం, వారు వెళ్ళుచుండగా వీధిలో ఇంటి బయట వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను అక్కడ చూడు మోషో, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగాను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోడుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను వంచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండు వారును అలా చూడు మోషేబాబు. జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఇలా ఉండమ్మా. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మరునాడు వారు బేతయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను.
దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చెను. దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదటి ఎన్నటికిని పండ్లు కాయుకుందు గాక నేను. అందుకైన ఇక మీదటి ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాకని దానితో చెప్పెను. శిష్యులు చూసి ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూసి ఆయనకు భయపడిరి. ఆయనను ఎలాగూ సంహరించుదుమని సమయం వెదుకుచుండిరి. సాయంకాలం అయినప్పుడు పట్టణములో నుండి బయలుదేరును. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండుటి చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఎట్లనను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 25వ వచనం. మీకు ఒకని మీద ఒకనికి విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. వారు మరొక సందర్భం 22వ వచనం. వారు యెరూషలేమునకు తిరిగి
యెరూషలేముకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవరిచ్చినని అడిగిరి. అందుకు యేసు నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పెదను. 36వ వచనం, యోహానిచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం ఇయ్యుడని చెప్పాను. అందుకు వారు మనం పరలోకము నుండి అని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరెందుకు నమ్మలేదని అడుగును. మనుషుని వలన కలిగిదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకుని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నాను అదియు నేను మీతో చెప్పనను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేనమ్మా. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి మరి సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి మార్కు గారు వ్రాసారని మనం చదువుకుంటున్నాం కదా నాన్న. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదటి సందర్భం ఇక్కడ ఏమని రాయబడిందంటే, వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పేగు బేతనియా గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూసి మీ ఎదుట ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనపడుతుంది, వాటిని తీసుకుని రండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువును కావలసి ఉన్నవని చెప్పండి అని యేసుక్రీస్తుల వారు చెప్పడము జరిగింది. శిష్యులు వెళ్ళి మరి ఆ గాడిదను తీసుకుని రావడము, ఆ గాడిద మీద ఆయన ఎక్కడము, ఆయన ఎక్కినప్పుడు మరి బట్టలు పరచడము, చెట్లు నరికినటువంటి కొమ్మలు తీసుకుని వచ్చి దావీదు కుమారునికి జయము జయమని మరి అందరూ కూడా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన ఆ స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. వెళ్ళే సందర్భంలో ఆయన ఎలా వెళ్తున్నాడంటే ఒక రాజుగా వెళ్తున్నాడు. ఇప్పుడు యెరూషలేము మనం కూడా ఆరాధనకి వెళ్ళేటప్పుడు మనం ఒకసారి సీతుకుని వచ్చాము మనం కూడా ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తాం అయినా చక్కగా హోదాగా అందంగా చక్కగా తయారయ్యి ఎలాగెళ్తాం, నూతన సంవత్సర వేడుకలకి కృతజ్ఞత కూడుకలకి మనం ఎలాగెళ్తాం, చాలా ఆర్భాటంగా వెళ్తాం. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా అప్పటికి అనేక పర్యాయాలు యెరూషలేము దేవాలయాన్ని దర్శించిన, యెరూషలేములోనికి వెళ్ళిన, ఇప్పుడు ఎలాగెళ్తానంటే ఒక రాజుగా వెళ్తున్నాడు ఈసారి. ఏనా రాజుగా వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు, ఇదేంటి ఈయన ఇలా వస్తున్నాడు అని. అంటే ఇలాగ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళను. అక్కడి నుంచి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళారు, మరలా ఆయన బేతనీకి వెళ్ళను. మర్నాడు వారు బేత నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొంటున్నాడు. మర్నాడు బేత నుంచి మరలా ఎక్కడికి వెళ్తున్నారు ఆయన, మరునాడు బేత నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని చూశాడు. అంజూరపు చెట్టుని ఏమి లేవు, ఫలాలు లేవు, అది పండ్ల కాలము కూడా కాదు, అయినను సరే నువ్వు ఎందుకు పండ్ల కాయలేదు అని మరి యేసుక్రీస్తుల వారు అంజూరపు చెట్టుని శపించినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అయితే అంజూరపు చెట్టు నువ్వు కాపు అన్నటికనే కాయకుందో కాకని మరి యేసుక్రీస్తుల వారు ఆ అంజూరపు చెట్టుని మరి శపించినట్లుగా మనకి అక్కడ, అందుకైన ఇక మీదటి ఎన్నటికీ నీ పండ్లను ఎవరినో తినకుందరుగాకని చెప్పిను. ఇది విని శిష్యులు ఏం చేశారు, ఆశ్చర్యపడ్డారు. ఇది ఒక సందర్భం. ఇది ఎందుకు జరిగిందని అంటే ఆయన వచ్చే సమయానికి అందరూ కూడా
ఫలించే రీతిగా ఉండాలని యేసుక్రీస్తుల వారు కోరుకుంటున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి జాతులు, జంతువులు అన్నీ కూడా మంచిగా చక్కగా ఫలించాలన్నదే తండ్రి ఉద్దేశం. అయితే ఇది అంజూరపు పండ్లు కాలంలో అకాలంలో కాసే గుణము ఈ చెట్టుకుంది. మరి ఎందుకు కాయలేదు ఇది? ఆయన ఆకలి ఎందుకు తీర్చలేకపోయిందని యేసుక్రీస్తుల వారు మరి ఈ చెట్టు విషయంలో మాట్లాడినట్లుగా మనకి కనబడుతుంది. వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఏం చేశాడు? అక్కడ క్రయ విక్రయ వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో ఏం చేస్తున్నారు జగడు? వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ వ్యాపారాలన్నింటినీ రోకల బల్లవారి మార్చి రోకల్ని వీటినన్నింటినీ పడద్రోసి నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయకుండా కొంచెం నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయకడని ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టినట్లు కనబడుతుంది. ఆ మందిరము ప్రార్థన మందిరం అనబడినని అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు మందిరం ప్రార్థనకు ఉండాలి, అంతేగాని వ్యాపారాలకి కాదు. ఈరోజు సంఘాల్లో కూడా కొంతమంది ఆ రీతిగా ఉంటే వారు కానీ మనము కానీ సరి చేసుకోవాల్సినటువంటి అవసరత వాక్యాన్ని బట్టి ఉంది. ఇలా ఆ తర్వాత శాస్త్రులను పరిచయులను ఆ మాట విని జనసమూహం అంతా ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంటే కొంతమంది ఏం చేశారంటే శాస్త్రులు పరిచయులు ఇదేంటి ఈయన బోధకు ఆశ్చర్యపడిపోయి ఈయన ఈ కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు, ఈయనకి ఈ అధికారం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయన దేవుని కుమారుడు మెస్సియా రాబోతున్నాడు, ఆయన యేసుక్రీస్తుల వారుగా వచ్చారు, పరలోకం నుంచి వచ్చానని చెబుతున్నాడు కదా. దీనికి ఆధారం ఏదంటే ధర్మశాస్త్రంలో బోలెడంత ఆధారం ఉంది. ఆ ఎవిడెన్స్ని వీళ్ళు ఏమి పట్టించుకోవడం లేదు. ఆ ఎవిడెన్స్ని ఏం చేయట్లేదు, వీళ్ళందరూ కూడా ఏం పట్టించుకోవడం లేదు. అందుకని యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన చేసిన బోధకు ఆశ్చర్యపడి ఆయనకు భయపడినట్లుగా మనకు కనబడుతుంది. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి ఆ యెరూషలేము నుంచి మరలా బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ప్రొద్దున్న వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్లు వేళ్ళుతో మొదలుకొని ఎండుటి చూసిరి. అంజూరపు చెట్టు ఎలా ఉందట? వేళ్ళుతో సహా ఎండిపోయిందట. అవును, మనం కూడా తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనము బ్రతకకపోతే జీవించకపోతే మన ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుంది? ఎండిపోతుంది అనమాట. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పును. అందుకు యేసు వారితో ఎట్లనను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను విశ్వాసం ఉంచి కొండ చూసి అవతలికి వెళ్ళిపోతుందని చెప్పి తన మనసులో సందేహిస్తే అతను కూడా ఈ అంజూరపు చెట్టు వలె ఉంటాడు. అంటే ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేదు అని చెప్పిన తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నన్ను నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు వేటిని అడుగుతున్నారో వాటిని అన్నిటినీ పొందామని మీరు నమ్మాలి. మనం ఏం చేయాలని ప్రార్థనలు అడిగిందల్లా పొందామని నమ్మాలి. నా తండ్రిని అడిగాను, నా తండ్రి నాకు ఇచ్చాడు అన్నటువంటి నమ్మకం మీకు కావాలి. మీరు నన్ను కానీ అమ్మను కానీ అడుగుతూ ఉంటుంటారు. అవన్నీ మీరు పొందుకుంటున్నారా లేదా? కొన్నింటిని పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? మీ అవిధేయత వలన. ఏమండి మీ అవిధేయత వలన, మీ మాట వినకపోవడం వలన, మీ తిరుగుబాటుతనం వలన కొన్నింటిని పొందుకోలేకపోతున్నారు. అవి మీ తల్లికి తండ్రికి చక్కగా మీరు లోబడి ఉంటే అన్నీ మీరు ఎలాగైతే పొందుకుంటారో దేవునికి మనం కూడా లోబడితే భయపడితే అన్నీ పొందుకుంటామని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏమండి అతడు అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తర్వాత చివరి సందర్భం, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఏ అధికారము? అధికారం అంటే ఎవరైనా మనుషులు ఇస్తే చేసేది అధికారం, కానీ అద్భుతాలు చేసే అధికారం మనుషుల వలన అయితే కలిగేది కాదు. మరి మనుషుల వలన చేయలేనటువంటి అధికారాన్ని ఈయనకి ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ఈ సంగతి వీరికి అర్థం కావడం లేదు. ఈరోజు కూడా మనకే కూడా కొన్ని సంగతులు అర్థం కాక మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అర్థమైతే ఆశ్చర్యంగా ఉంటుంది మన జీవితం. ఏనా వీళ్ళని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు అదే బోధన చేస్తున్నాడు. అందుకు యేసు నువ్వు ఈ అధికారంలో నీకు ఎవడిచ్చును, ఈ అధికారం నీకు ఎవడిచ్చునని ఎవరు నీకు ఇచ్చారు ఈ అధికారం మాకు చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నారు, యోహాను ఇచ్చిన బాప్తిసం మనుషుల వలన కలిగినదా దేవుని వలన కలిగిందని అడుగుతున్నాడు. అందుకు యేసుక్రీస్తుల వారు యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగిందా? అది ప్రశ్న.
పరలోకం నుండి కలిగింది అన్నదనుకో, నేను పరలోకం నుంచి వచ్చాను. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడని ఈయన ఎక్కడైతే చెబుతాడేమని యోహాను గారి గురించి అడిగినప్పుడు, అయితే యోహాను ఒక ప్రవక్త అని అనుకుంటున్నారో, అయితే నీకు అధికారం ఎవరు ఇచ్చారో చెప్పానంటే, ఇంకా ఆల్రెడీ డైరెక్ట్గా ఈయనకి అధికారం దేవుడు ఇచ్చాడన్న విషయం వారికి అర్థమయ్యింది. అది ఈయన నోటితో చెప్పించాలనుకుంటున్నారు. ఈయన నోటితో చెప్పడం కాదు, ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చాడురా నాయన, దేవుని అధికారం వల్ల ఈ కార్యాలు నేను చేయగలుగుతున్నాను, మీరు నమ్మండి, మీరు తెలుసుకోండి అని యేసుక్రీస్తుల వారు చెబుతుంటే కాదు, నువ్వే మాకు చెప్పాలంటున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిశీలులు. అలాంటి సందర్భంలో మరి వీళ్ళు తెలుసుకున్నారా? వాస్తవానికి తెలుసుకున్నారు. కొంతమంది వెంబడించారు. కొంతమంది ఏం చేశారంటే తమ అధికారాల నిమిత్తము, పదవుల నిమిత్తము, హోదాల నిమిత్తము ఈ మాటని నమ్మలేకపోయారు, అంగీకరించలేకపోయారు. కనుక మరి 11వ అధ్యాయం మనకి ఏం సెలవిస్తుంది అని అంటే, మరి దేవుడు యేసుక్రీస్తుల వారికి అధికారం ఇచ్చాడు కనుకనే ఈ లోకంలో ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈరోజు కూడా సంఘం మనకిస్తున్నటువంటి అధికారాన్ని బట్టి, సంఘం ద్వారాగా మనకి దేవుడిస్తున్నటువంటి పనిని కూడా మనము కూడా ఎలా చేయాలి? అధికారపూర్వకంగా చేయాలి. ఎలా చేయాలి నాయన? అధికారపూర్వకంగా. ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చారంటే నా సంఘం ఇచ్చింది, నా సంఘ కాపరి ఇచ్చాడు అని మనం ధైర్యంగా చెప్పుకుని దేవుని మాటలని అధికారపూర్వకంగా తెలియజేయాలి, ఆశ్చర్యపూర్వకంగా తెలియజేయాలని వాక్యం మీకు నాకు సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను కాక. ఆమేన్. మోషుభ ప్రార్థన. పరలోకం మాకు అంతేనే కలిసి మీకు అంటారు మా ఇలా దీవించండి ఇటు మేము వాక్యం చదువుకొని ఆ వాక్యంతో మేము వినియోగించబడాడు కాకుండా మా రథరంతరంగా భరించేలా చూడండి. ఇదిగోంటే మేము అలా మేము స్కూల్కి వెళ్తాం, మాకు మీదైనా ప్రయత్నించి మేము మా రాకపోకలు మీరే తెచ్చామంటే మేము స్కూల్కి వెళ్తాం, మాకు మీదైనా చదువునిద్దండి. ఇదిగోంటే ఇలా మాకు సువార్తండి 11 అధ్యాయం చదువుకున్నదండి. భక్తులు తండ్రి ఎలా ఉన్నారు తండ్రి, అలాగే మేము ఉండేలా చూడండి. ఇంకా తండ్రి మీ సన్నిధిలో తండ్రి వ్యాపారాలు కూడా చేస్తున్నారు తండ్రి, అలాగే మేము ఉండదండి, మేము అలా ఉండకుండా చేయండి తండ్రి. ఇంకా తండ్రి ఆ రోజులు అందరూ అలా ముట్టి పడి సొత్తపడి తండ్రి యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం పడుతుంది. ప్రార్థన పరిస్థితిగా దీవించి అర్థమైన రోటరీగా తండ్రి స్కూల్కి వెళ్తారు, స్కూల్కి పనిమట్లలో చక్కచుంటారు, పై చేద్దాం మళ్ళీ చక్కచు రోటరీగా తండ్రి వాక్యం చదిపోతుండగా మీరు సద్నిగా ఇచ్చిన చేతండి అది పొందుతాను. రోటరీ కట్టే నా వాక్యం చదువుతున్న అందిస్తాను మీకు రూముల్లో చేసి నీకు ఎంతమంది మమ్మల్ని వ్రతం తెలుసులా చేసి నీకు ఎంతమంది తండ్రి రోటరీ కట్టే వాక్యం చదివినప్పుడు తండ్రి మేము విడిపిస్తే రాసుకులా చేసి నీకు ఎంతమంది తండ్రి ఇంకా తండ్రి రోజులు ముట్టేసుమని వేసుకృష్ణ పరమ తండ్రి. ప్రార్థన. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో జనవరి మాసం 5వ తేదీలోనికి మమ్మల్ని నడిపించే ప్రభావం మీ సన్నిధి కాంతిలో ఉదయకాల సమయంలో ప్రకాశింపజేసి వాక్యాన్ని తండ్రి మాకు మా వినుకుడులు మీరు వాక్యాన్ని ఫలింపజేసినందుకు కృతజ్ఞతలు ప్రభావ. అయ్యా మరి చదవబడిన 11వ అధ్యాయం మార్కు సువార్త మా వినుకుడిలో మీరు నాయన 30 కానీ 60 కానీ 100 కానీ ఫలింపజేయండి. ఒకనాడు నాయన మీ కుమారులు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు ఎలాంటి అధికారంతో చేశాడో ప్రభావ మేము విన్నాం తండ్రి, నేర్చుకున్నాం ప్రభావ. మరి ఇటు భాగ్యాన్ని, ఇటు యోగ్యతను, ఇటు అర్హతను, ఇటు సమయాన్ని, ఇటు కాలాన్ని మీరు మాకు ఇచ్చే ప్రభావ మీ మహిమ కొరకు వాడుకుంటూ నిలబెడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి నాని యొక్క పరిచయను వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభావ ఓదురు వైఎస్ఆర్ నాయకుడు ప్రభు సంఘాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలు దీవించండి. అలాగే వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలని, పురుషుల కుటుంబాలని, యవనస్తుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ ఈరోజు చేస్తున్నటువంటి పనుపాట్లలోనూ, ప్రయాణాల్లోనూ, ప్రయత్నాల్లోనూ మీ సహాయాలు తెచ్చండి. ఏ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభావ మరి ప్రతి ఒక్కరూ పరిచర్య చేసి ప్రభావ ఇతరుల కొరకు నేను ప్రార్థన చేసి తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మరి యొక్క సమయంలో ఈ జరిగిన పరిచర్ని ఇంతవరకు మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధిలో మీతో కలిసి మీ అందుండి ఆనందించి సంతోషించి మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకునే అవకాశ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని దయచేయమని వేడుకుంటూ కోరుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.